నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నవీన్ అన్న. మీది ఏ నియోజకవర్గం అన్న? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అన్న. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ 3 పార్టీలు జతకట్టి కూటమిగా ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాయి. ఇంకో పక్కన చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఆల్రెడీ మొన్న 16వ తారీఖున పార్టీకి సంబంధించిన 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులను అనేది ప్రకటించేశారు. ఇటు పక్కన చూస్తే కూటమి చూస్తే ఇప్పుడు 3 పార్టీలు కలిపి ఇంకా అభ్యర్థులు అనేది ప్రకటించింది. అంటే కూటమి మరి అధికారంలోకి రాబోతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వీళ్ళని ఓడించబోతున్నారు? ఇందులో మీరు ఒక్క ప్రశ్న గుర్తుపెట్టుకోవాలన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి ఎన్ని పార్టీలు కలిసి వస్తున్నాయో మీరు అక్కడ ఆలోచించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు మొత్తం కలిపి అభ్యర్థుల లిస్ట్ అంతా వదిలేశారు. ఇప్పుడు దాకా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి లిస్ట్ ఎందుకు వదలలేకపోతున్నారు అంటే, ఒక లిస్ట్ వదిలితే మీ పార్టీలో నుంచి ఎంతమంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారో మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయ్యారు. పిఠాపురం నుంచి నిరసన సెగలు వస్తున్నాయి. పిఠాపురంలో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు. అలాగే మంగళగిరిలో లోకేష్ కూడా ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోబోతున్నాడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిన్న బహిరంగ సభలో మాట్లాడతారు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఏం చేస్తావో నువ్వు? స్వయాన నరేంద్ర మోడీ గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేక, ఒక్క అవినీతి పని జరగలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు తోక ముడుచుకొని మామూలుగా మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు ఎంత చోట్ల తద్దములో మీకు అర్థమవుతూనే ఉందన్న. నిన్న మీటింగ్లో నరేంద్ర మోడీ గారు జగన్ గారిని అంటే తీవ్ర విమర్శలు చేస్తారని చెప్పి 2 పార్టీ అధినాయకులను ఆశించారు, కానీ అది జరగకపోవడంతో వాళ్ళిద్దరూ భంగపడ్డారు. ఇప్పుడు ఈ కూటమి అనేది అంటే మోడీ గారి మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమనుకుంటున్నారని? అదే మోడీ గారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెళ్ళి మోడీ గారి దగ్గర కాళ్ళ మీద పడి భిక్ష ఇచ్చే కానీ బీజేపీ కూటమిలో అంగీకరించిందని స్వయంగా తెలుస్తుందన్న. ఈ రోజున మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నారని అందరూ ఆస్వాదిస్తున్నాము. పైగా 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారని చెప్పి కంఠాబలంగా చెప్తూనే ఉన్నారు. అలాగే 2024లో పక్కాగా 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్న. అదేవిధంగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క జీవితంలో అనేది మార్పు వచ్చిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజంగా అన్న? ఈ రోజు మనం చూస్తే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప దేశంలో ప్రధాని కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలమన్నా. ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ, మరి సచివాలయ వ్యవస్థ తీసుకురావడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి ఎవరు కూడా విమర్శలు చేసే స్థాయిలో లేరు అని చెప్పి ఈ పరంగా చెప్పగలమన్నా. సంక్షేమ పథకాలు తప్ప ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఏం లేదు, పరిశ్రమలు రావట్లేదు, యువతకు ఉద్యోగ కల్పన అనేది జరగట్లేదని ఆ ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అన్న, మనందరం ఆలోచించాల్సింది ఒకటే, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా సంక్షేమ పథకాలు ఏ మాత్రం తగ్గకుండా అర్హులైన పేద ప్రజల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం ఇళ్ళకి వేసి డైరెక్ట్గా బెనిఫిషరీస్కి వేసి కోవిడ్లో కూడా నేనున్నానని చెప్పేసి అందరికీ ప్రజలకి లక్షలుగా కలిగించాడు జగన్ అన్న. ఒకటి, మొన్న 1,00,000 కోట్ల వైజాగ్లో సమ్మిట్ జరిగినప్పుడు 1,00,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, కంపెనీలు అన్నీ సైన్లు అయిపోయినాయి. రేపు వచ్చే ప్రభుత్వంలో 100% మరో వైజాగ్ని మరో బెంగళూరు సిటీ గాను, మరో చెన్నై లాగా గాను తీర్చిదిద్దుతారని జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం ఆశిస్తున్నాం అన్న. మొన్న వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం అనేది చేపట్టింది. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎలక్షన్లో అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మోడీ దగ్గర వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని రకాల వీళ్ళు మాకు ఒక 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వకుండా చాలంటున్నారు. అంటే కాంగ్రెస్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ని విడదీసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ వాళ్ళకి
ఏమన్నా పార్టీకి సీట్లు వచ్చి గెలిచి అన్న వచ్చే ఎలక్షన్లో ఏమన్నా అవకాశం ఉందా? అంటే షర్మిలారెడ్డి గారికి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఆంధ్రప్రదేశ్కి స్వయానా జగన్ చెల్లెలు. మీరు ఒకటి ఆలోచించాలన్నా, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధపాతాలో తొక్కింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్క సీటు కాదు కదా, డిపాజిట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రావు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క డిపాజిట్ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి పిచ్చి కోతలకు వస్తే మాత్రం చెప్పు దెబ్బలు తింటారని చెప్పేసి ఈ ప్రకటనగా నేను కంఠబలంగా చెప్తున్నాను అన్న. మొన్న ప్రకటించిన సీట్లలో 100 మంది అభ్యర్థులకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు కేటాయించారు. దీన్ని ఏ విధంగా చూడవు అన్న? సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ చాలా పెద్దపేట వేస్తున్నారన్న. ఏ డిపార్ట్మెంట్లో ఏ దీంట్లో చూసినా కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చాలా పెద్దపేట వేస్తున్నారు. ఏ కార్పొరేషన్ డైరెక్టర్లో కూడా మహిళలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు కూడా చాలా పెద్దపేట వేస్తున్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు వీళ్ళందరూ వెన్నంటే ఉంటాయి. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి అగ్రకులాలను సైతం ఒక పరిమితిలోకి తీసుకొని వాళ్ళందరినీ అభివృద్ధి చెందే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారన్న. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తోడుగా ఉంటారని అందరూ ఆశిస్తున్నారన్న. తూర్పు పశ్చిమ నియోజకవర్గ టికెట్ మొన్న ప్రకటించిన అభ్యర్థుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్కి షేక్ ఆసిఫ్ గారికి అనేది టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన ఎంత మెజార్టీతో ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎలక్షన్లో మీరు అంటే ఒక అభిమానిగా, సాధారణ కార్యకర్త, పార్టీ అభిమాన కార్యకర్తగా ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు అన్న? ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికి సీట్ ఇవ్వడం అందరికీ హర్షదాయకం అన్న. ముస్లిం మైనారిటీ సోదరుడు అతను. ఆయన కూడా ఆసిఫ్ అన్న ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో జలీల్ ఖాన్ గెలిచి టీడీపీలోకి పారిపోతే వైసీపీ పార్టీ జెండాని భుజం మీద వేసుకొని పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఒక స్టార్ క్యాంపెయినర్లా తిరిగాడు. అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఆసిఫ్ అన్నకి టికెట్ ఇవ్వడం చాలా ఆనందం అన్న. ఆసిఫ్ అన్నని గెలిపించడానికి పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, వివిధ డైరెక్టర్లు అందరం కలిసి ఆసిఫ్ గారిని 30,000 మెజారిటీ పైనే గెలిపించి తీరుతామన్నా. అలాగే మైనారిటీ కోటాలో కూడా మంత్రి పదవి దక్కేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నామన్నా.